అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ప్రజలంతా ఏకతాటిపై మూకుమ్మడిగా నిలబడి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ఏదైతే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కేవలం సంక్షేమ పథకాల ముసుగులో అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు మయంగా చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి స్వస్తి పలికి ఉమ్మడి కూటమి ద్వారా ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసి కూటమికి పట్టం కట్టిన ఈ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు రాజనాల వీరబాబు. అవనిగడ్డ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి 46,000 పైచిలకు మెజార్టీని అందించినటువంటి ఈ ప్రజానీకానికి, ఈ యొక్క నియోజకవర్గ ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా రాలేకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన సింహాద్రి రమేష్ బాబు గారికి 66,000 పైచిలకు ఓట్లను ఈ యొక్క ప్రజలు అందించారు. మీరు అవి దృష్టిలో పెట్టుకొని ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక పోరాట పటిమతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీకు మేము తెలియజేసేది ఏంటంటే, ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా చిన్న చితక విషయాలు అనేది కాకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధికారుల ద్వారా పనిచేయించే దిశగా మీరు ఒక ప్రతిపక్ష పాత్రను పోషించాలని మిమ్మల్ని సందర్భంగా కోరుకుంటూ, నిన్నటి రోజున మీరు ఏదైతే ఒక మాట మాట్లాడారు, కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. అయ్యా, ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో కూటమికి పట్టం కట్టినటువంటి ఈ ప్రజలకి 12వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. వారి యొక్క బాధ్యతలని 12వ తారీఖు భుజాన్ని ఎత్తుకున్నారు. ఈలోపు మీ పైన కక్ష సాధింపు చర్యలు ఎవరూ చెయ్యరు. ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి ఉన్నది ఏంటంటే, గతంలో ఎప్పుడో ఏవో జరిగిపోయాయి. ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే, గతంలో కూడా అనేక వీడియోల్లో మీకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పైనే తప్పించి అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు ఓటమికి గురయ్యారని మీరు ఇప్పటికైనా గుర్తెరిగి ఈ అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీ వంతు సహకారం అందించాలని, ఏదైనా సమస్యని మనం తెలియపరిచినప్పుడే ఆ సమస్య సాల్వ్ అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి మీకు తెలియని ఏమి కాదు కాబట్టి మీరు సమస్యలపైన దృష్టి పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగా మీ వంతు కృషిని పోషించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరి ద్వారానే అభివృద్ధి సాధిస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.